చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి వేలూరుకు చెందిన ఆనందన్ అనే యువకుడు మృతి చెందినట్లు, మరో ఇద్దరు గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు 1వ పట్టణ సిఐ మహేశ్వర తెలిపారు. 3:30-4 గంటల ప్రాంతంలో రేపు జరగబో మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు ఇతర డైరెక్టర్ల యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి హోర్డింగులను పెడుతున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలూరు పట్టణం నుంచి రాబడినారు. వాళ్ళల్లో ఈ హోర్డింగ్ని పైకి తీయడంతో ప్రమాదవశాత్తు మన ఎస్బీఐ పక్కన ఉన్న హోర్డింగ్ పెడుతుంటే ప్రమాదవశాత్తు అది కరెంట్ పోల్కున్న వైరుకు తగిలి దాన్ని పట్టుకున్నటువంటి ముగ్గురికి షాక్ వచ్చి ముగ్గురు కింద పడ్డారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళల్లో ఆనంద్ వయసు 19 సంవత్సరాలు, ఆర్ఎస్ నగర్ వేలూరు అనే వ్యక్తి చనిపోయినాడని తెలపడమైంది. మిగతా ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక మేస్త్రి ఇక్కడికి పని నిమిత్తం తీసుకొచ్చినారని తెలిసింది. వాళ్ళకు కరెంటు ఉండే విషయము దాని హైట్ని అంచనా వేయకపోవడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోయినట్లుగా తెలిసింది. దీనిపైన వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మనకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించడమైనది.